చైతన్యరథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. గోదావరి తల్లి ముద్దుబిడ్డ అడ్స్మూరి శ్రీనివాసరావు మనతో ఉన్నారు. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు అఖండ గోదావరి ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు కుటుంబ ప్రభుత్వం. అఖండ గోదావరిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు జరిగాయి. ఆ అఖండ గోదావరి రాజమండ్రి అందచందాలను వర్ణించడానికి మనతో పాటు అడ్స్మూరి శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి గోదావరి గురించి, రాజమండ్రి గురించి, ఉభయ గోదావరి జిల్లాల అందాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మీకు గోదావరి అంటే చాలా ఇష్టం, చాలా సందర్భాలు మీరు వర్ణిస్తూ ఉంటారు. ఇప్పుడు అఖండ గోదావరికి శంకుస్థాపన జరిగింది. దాన్ని ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే మా గోదావరి జిల్లాల వాళ్ళకి గోదావరితో ఒక అనుబంధం ఉంటుందండి. అంటే తల్లికి బిడ్డకి మధ్య ఏ రకమైన అనుబంధం ఉంటుందో మాకు ఆ గోదావరితో అనుబంధం ఉంటుంది. ఒక ఎమోషన్. నా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మమ్మ గారు పామర్రు, పక్కనే మా నాన్నగారు అమ్మమ్మ గారు మల్లవరం, అంటే కోళ్ళ మల్లవరం అని ఉంటుంది, తూర్పుగోదావరి జిల్లా. ఆ మల్లవరం మా నాన్నగారు అమ్మమ్మ గారు ఊరు. ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే దాదాపు ఒక 7 ఎకరాల్లో ఉంటుంది ఆ ఇల్లు. అంటే ఒక 2 ఎకరాల ఇల్లు, వెనకాల 4-5 ఎకరాల దొడ్డి అంతా ఉండి, అరటి చెట్లు మా ఇవన్నీ రకరకాలుగా పెద్ద భవంతి మా నాన్నగారు అమ్మమ్మ గారి ఇల్లు. మేమందరం వెళ్ళినప్పుడల్లా అక్కడ 4 రోజులు ఉండేవాళ్ళం. నెల పైగా యాసంగాల సెలవులు వస్తే అక్కడే 1-2 నెలలు కూడా ఉండేవాడు. అది ఎలా ఉంటుందంటే ఆ చిన్న గ్రామం మల్లవరం అనేది, కోళ్ళ మల్లవరం అంటారు దాన్ని, కోళ్ళ పంచాయతీ. 200 ఇళ్ళు ఉంటాయి అంతే. జనాభా కూడా తక్కువ, 400-300 మంది కన్నా ఎక్కువ ఉండరు. అది గోదావరి ఏటుగట్టు పంట కాలువకి మధ్యలో చిన్న ద్వీపంలా ఉంటుంది. అది చుట్టూరు కాలం ఉంటుంది, దాని గ్రౌండ్ వడ్డాణంలాగానే. ఒక పక్కన గోదావరి గట్టు, గోదావరి అవతల. ఆ గోదావరి గట్టు నుంచి దిగితే ఇది ఉంటుంది, చిన్న ద్వీపంలాగా ఉంటుంది. చాలా అద్భుతమైన లొకేషన్ అండి అది. చిన్నప్పుడు ఆ పంట కాలువలో ఆడుకోవడం, ధోని అంటారు బలకట్టు, ఈ గట్టు నుంచి ఆ గట్టు మీద వెళ్తే ఆ కాలువ అవతల మా ఊళ్ళ పొలాలు, ఆ దెబ్బలో మామిడి చెట్లు దూళ్ళకు పెట్టుకుని ఇవన్నీ ఉంటాయి. అక్కడే మీకు ఇప్పుడు సినిమా యాక్టర్ కృష్ణవేణి ఉంది చూసారా, వాళ్ళ ఇల్లు అక్కడే. అక్కడే ఉండిపోరు వాళ్ళు మొత్తం మీద 6 సిస్టర్స్ వాళ్ళు. కాలువ అవతల వాళ్ళు అనేవారు వాళ్ళని. మేము మా పొలం, మా పెద్దమ్మ గారి పొలంలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు పక్కనే ఉండేది వాళ్ళు ఇల్లు. అది నా చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు. మేము నా ఫ్రెండ్స్ ఉండేవారు కొంతమంది అక్కడ, నా చిన్నప్పుడు నా బాల్యమిత్రులు. మేము గోదావరిలోకి దిగి ఏటుకొట్టి దిగేసి అక్కడ ఈ ఫిషర్మెన్ చేపలు పట్టుకుంటారు కదా, వాళ్ళ పడవలు ఉంటాయి. ఆ పడవల మీద ఎవరో ఒకళ్ళు గడ్డి కోసుకోవడానికి లంకలోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయేవాళ్ళు. నామెక్కేసి వాళ్ళు కూడా పోయి ఆ ఇసుకలో ఆడుకుని, ఇప్పుడు ఇసుక ఇంత ప్రియంగా ఉంది కదా, ఆ ఇసుకలో మీరు దొల్లేసి వాళ్ళు శుభ్రంగానే ఇష్టంగా ఆ ఒండ్రి మట్టి తెచ్చుకుని దాంట్లో చిన్న చిన్న బొమ్మలు చేసుకుని. ఆ గోదావరి అనేటువంటిది మాకు చాలా అత్యంత ప్రమాదం కూడా. మేము చిన్నపిల్లలం, అతను లేకపోతే కూడా మేమే పడవెక్కి వేసుకెళ్ళిపోతాం అనుకునేవాళ్ళం. అంటే మాకు తెలియదు ప్రమాదం ఎంత ఉందో. తిరిగి వచ్చేటప్పుడు ఆటు పోట్లు అని ఉంటాయి గోదావరికి. మాది ఇప్పుడు బ్యాక్ వాటర్ సముద్రానికి దగ్గర కదా, కోటిపల్లి దగ్గర నీళ్ళు ఉప్పుగా ఉంటాయి, కొంచెం బ్యాక్ వాటర్ కలుపుతుంది. దాటితే యానం, అది దాటితే మీకు సముద్రంలో కలిపి బంగాళాఖాతంలో కలిసిపోయేది అన్నమాట. ఆ నీరు పోటు వచ్చినప్పుడు, ఆటు వచ్చినప్పుడు వెనక్కి తీస్తే, పోటు వచ్చినప్పుడు వెనక్కి తంతుంది అన్నమాట. ఆ ఉప్పు నీరు ఉంటుంది అక్కడ. నీరు తీగా ఉండదు, మల్లవరం దగ్గర నీరు తీగా ఉండదు. గోదావరి నీరు ఉప్పుదనం కలుస్తుంది కొద్దిగా, ఎందుకంటే ఆ నీరుకి ఉప్పు నీరు కలుస్తుంది, సముద్ర నీరు బ్యాక్ వాటర్ కలుపుతుంది అన్నమాట. కోటిపల్లి నుంచి అక్కడ సకినేటిపల్లి, ముక్తేశ్వరం పడవల మీద దాడుతూ ఉంటారు. అప్పుడు బస్సులు లేనప్పుడు మా అమలాపురం వెళ్ళాలంటే షార్ట్ కట్, కోటిపల్లి నుంచి ముక్తేశ్వరం వెళ్ళిపోయి అక్కడి నుంచి అమలాపురం వెళ్ళిపోయేవాళ్ళు. బాగా ఎక్కువ పులస దొరుకుద్ది అక్కడ. అయితే గోదావరి అందాన్ని ఏ కవి వర్ణించినా ఇంకా అంతు లేకుండా ఉంటుందండి. అంటే వాళ్ళ భావుకత్వం తాలూకు సాంద్రత ఎంత ఉన్నా గోదావరి గురించి మనం, ఎందుకంటే అసలు గోదావరిని చూడాలంటే పౌర్ణమి రోజుల్లో చూడాలి. అంటే పూర్తి స్థాయిలో వెన్నెల విరగ కాస్తున్నప్పుడు ఒక ఇసుక తెన్నెల మీద కూర్చుని గోదావరిని చూడాలి మీరు. వెండి పిండి ఆరబోసినట్టు ఉంటుంది. వెండి శోభ్రంగా పిండి కింద కొట్టేసి మనం బియ్యం పిండి గట్ట ఆరబెడతాం, డాబాల మీద అలాగే ఆరబెట్టుకున్నట్టు ఉంటుందండి. కనుచూపు మీరు ఎక్కడ చూసినా. అందులో కూడా మధ్యలో ఈ చేపలు పట్టుకుని ఫిషర్మెన్ ఉంటారు కదా, పల్లికారులు, వాళ్ళ పడవలు అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి. వలలు వేసుకుని వాళ్ళు పగలు రాత్రి కూడా వేట సాగిస్తూ ఉంటారు.
లేదా ఇదివరకు వాణిజ్య పడవలు అటు ఇటు తిరుగుతూ ఉండి ఇవన్నీ ఎలాగున్నా మనం అసలు గోదావరి గట్టుకు ఒడ్డుకి వెళ్తున్నప్పుడే ఈ గడ్డి ఉంటుంది, ఇల్లు వేసుకుంటానికి దర్భగడ్డి లాంటిది ఉంటుంది కదా, అవి మనం రాసుకుంటా మన ఆహ్వానం పలుకుతూ ఉంటే వెళ్తుంటే రెండు అని, ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రెండు అని ఆహ్వానిస్తారు కదా, ఆ ఒడ్డును కూర్చున్నప్పుడు ఆ అలలు, సముద్రం అలలు వేరేగా ఉంటాయి, గోదావరిలో కూడా అలలు ఉంటాయి. మందర స్థాయిలో మెల్లగా వచ్చి ఒడ్డుని తాకి మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటాయి. నురగలు అవి ఉండవండి, తేటగా ఉంటాయి నీళ్లు. ఏంటండి మన కాళ్ళు అందులో పెట్టి కూర్చుంటే చెక్కులు గిలిపెట్టినట్టుగా ఒక రకమైన అలౌకిక ఆనందం కలుగుతూ ఉంటుంది ఆ గోదావరి నీళ్ళలో. స్వచ్ఛ ఆ నీళ్లు తాగిపోయారు జనం, అని గోదావరి నీళ్ళు పట్టుకుని ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగిపోయారు. ఇప్పుడంటే అన్ని మనిషి రోగాలు ఎక్కువైపోయి దానికి ఫిల్టర్ మినరల్ వాటర్లు అయ్యి అంటున్నారు, కానీ కాలువ నీళ్లు గోదావరిలో నీళ్లు పట్టుకుని మంచినీళ్ళు గోదావరిలోకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేవారు. ఏదైనా బురద కింద ఉంటే వరదలు వచ్చినప్పుడు బురద కింద ఉంటే పట్టిక కరక్కాయ వేస్తే అదంతా దిగిపోయేది, అంతా స్వచ్ఛంగా నీరు క్లియర్గా వచ్చేసి ఫిల్టర్ అయిపోయేది. ఇవన్నీ ఇంత ప్రశాంతమైన గోదావరి, వెన్నెల్లో గోదావరి అద్భుతం. కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి అని ఉంటుంది కదా ఆ పాట. నిజంగా ఆ భావకత్వాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో వేణు సుందరమూర్తి గారి చేతులెత్తి నమస్కారం పెట్టాలి. సాగర సంగమం సినిమాలోకి రాసేరాది వంశీ గారు వాడుకున్నాడు. అతనికి కూడా గోదావరి పిచ్చి, అతను గోదావరి పసలపూడి ఏదో పసలపూడి. ఇంత నాకు ఇంకా చిన్నప్పుడు అది అనుబంధం. కాలేజీ చదువులకు వచ్చినట్టు మా కాలేజీ ఏకేసీ కాలేజీ గోదావరి ఉండేది రాయమండ్రిలో. ఇప్పుడు చిత్రాంగి గెస్ట్ హౌస్ రాయమండ్రి కోర్టులో ఎన్ని ఉండే, ఇప్పుడు మహాలక్ష్మి హోటల్లో లాసన్ బే అనేది హోటల్ ఉంది. ఇప్పుడు ఆ హోటల్ దగ్గర పక్కన ఉండేది. ఇప్పుడు ఆ పార్కింగ్ కింద వాడుతున్నారు. మా కాలేజీ ఉన్న ప్లేస్ని ఆ హోటల్ వాళ్ళు పార్కింగ్ కింద వాడుకుంటున్నారు. అక్కడ మాకు ఆనుకుని ఉండేది గోదావరి. అంటే గోదావరి రోజులు జూలై ఆగస్టు సెప్టెంబర్లో, ఆగస్టులో అయితే మా కాలేజీలోకి వచ్చేది గోదావరి. ఒక్కోసారి ఎక్కువ ఉధృతంగా ఉన్నప్పుడు కాలేజీలోకి వరద వచ్చేస్తే మా కాలేజీ సెలవు ఇచ్చేవారు. మేము మా కృష్ణ సినిమాకి వెళ్ళిపోయి ఉండాము. అంటే అక్కడ ఆ రైలింగ్ పట్టుకొని గోదావరిని చూస్తుంటే, అంటే గోదావరి మనం ప్రశాంతమైన అత్యంత అద్భుతమైన సౌందర్యాన్ని చూసాం. గోదావరమ్మ సౌందర్యాన్ని చూసాం. వెన్నెల ఎలా ఉంటుంది, ఆ తెయ్యటి స్వచ్ఛమైన నీరు, ఆ వాతావరణం, చిరు అలలు ఇవన్నీ చూసాం. ఉగ్రరూపం కూడా చూడాలి కదా. రాజమండ్రిలో విశాలంగా ఉంటుంది గోదావరి, చాలా పొడవు ఉంటుంది, వెడల్పు ఎక్కువ. మీకు అక్కడ ఆ ఉధృతం, ఆ వరద వేగం, వడి సుడి చూస్తుంటే గుండెలు అదిరిపోతూ ఉంటాయి. అంటే రాజమండ్రి ప్రజలు ఒకసారి 86లో అనుకుంటా రాజమండ్రి మొత్తం లేచిపోద్దేమో అనుకున్నారు. అక్కడెక్కడ పోలవరం దగ్గర కొట్టేసి అలా పోయింది, అలా వెస్ట్ గోదావరి పడిపోయింది. అక్కడ గోదావరిగట్టు దగ్గర కూడా ఒక దుర్గాదేవి గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర ఇరిగి పడిపోయింది. అది లక్కీగా ఇంకా ఆ క్షణం తగ్గింది, లేదంటే అది మొత్తం ఎగిరిపోద్ది అనుకున్నాం. ఇలాంటి వాతావరణంలో అంత ఉగ్ర రూపం చూపించినా అందరూ జలహారతులు అయిపెట్టి దండాలు పెట్టేసి అమ్మ ఉగ్ర తగ్గించుకో కోపం అంటారు. అయినా సరే ఒండ్రు మట్టి ప్రసాదంగా ఇచ్చి వెళ్తుంది. వరదల్లో కొట్టుకొచ్చి శబరి నుంచి అడవిల నుంచి కొట్టుకొస్తాయి. బస్తర్ అడవుల నుంచి కూడా మనకి గోదావరిలో కలుపుతుంది వచ్చి నీరు. అక్కడి నుంచే మీకు ఈ టేకు దొంగలో రకరకాల కలప ఇవన్నీ వస్తాయి. ఈ చిన్నపిల్లలు ఈ గోదావరిలో దూకి ఆ కలపంతా ఒడ్డు చేర్చుకుని అదే ఒక ఆదాయ వనరుగా చేసుకుంటారు. అట్లా పాములే చుట్టుకుని ఉంటాయి. ఆ ప్రమాదం ఉంటుంది. రకరకాలండి. అంటే ఏమైనా గోదావరి బ్రిడ్జి పడకముందు ఆ బ్రిడ్జి కట్టిన 74 ఎప్పుడో బ్రిడ్జి కట్టారు. అప్పుడు రామనగర్ సినిమాకి వెళ్తుంటే మా నాన్నగారు కూడా నేను రిక్షా మీద వెళ్తుంటే గోదావరి గట్టు నుంచి కుమారి డైస్లో సినిమా అనమాట, ఆ బ్రిడ్జి కడతా ఉండేవారు. అక్కడ అంత అనుభవం మాకు, ఆ ఎక్స్పీరియన్స్, ఆ గోదావరితో అనుబంధం. ఆ బ్రిడ్జి కడుతున్నప్పుడు చూసాం. కట్టిన తర్వాత ఓపెనింగ్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు వచ్చారు రాష్ట్రపతి. అప్పుడు తర్వాత ఆయన చనిపోయాడు. నెక్స్ట్ ఎమర్జెన్సీ డిక్లేర్ అయింది 75లో. 74లో ఓపెన్ అయింది ఆ బ్రిడ్జి. తర్వాత దానికి ఒక టోల్ గేట్ ఉండేది. ఎదురుగార అడ్డ వేసి ₹1 తీసుకునేవారు బస్సులకి, కార్లకి అన్నట్లు. కానీ రామారావు గారు రాగానే ఎత్తి పడేసాడు అది. అప్పటి వరకు కూడా గోదావరి అవతల కంటే కొవ్వూరు అది వెళ్ళాలంటే లాంచీల మీద కానీ పడవల మీద కానీ వెళ్ళేవారు. లేదంటే ఆలమూరు ఆ వంతెన ఒకటే ఉండేది. ఫస్ట్ అది వంతెన, అది దూరం మరి. లేదా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి తిరిగేవారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ఉండేది లింక్. కానీ ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కట్టిన తర్వాత ప్రజలకు అందరికీ కూడా సులువైన మార్గం ఏర్పడింది.
ఒకటి ఇది. దానికి ఇప్పటి వరకు టూరిజంలో గోదావరి అందాలని ప్రపంచానికి చూపించడంలో ప్రభుత్వాలు అన్నీ విఫలమైనాయి. పిచ్చుకుల్లంక అని ఒకటి ఉంది. దాన్ని బుచ్చి చౌదరి గారు ఎప్పుడో 83లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాతే దాన్ని ఒక ప్రాజెక్ట్ కింద తీసి అక్కడ పిచ్చుకుల్లంకలో కాటేజీలు కట్టి దాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్కి ఇప్పుడు భవానీ ఐలాండ్ ఎలా ఉందో అలా చేద్దామని చూశారు. అది ముందుకు సాగలేదు. అలాగే పాపికొండల దగ్గర ఇప్పటికీ పాపికొండల దగ్గరికి లాంచ్ల మీద తీసుకెళ్తారు, తీసుకొచ్చేస్తారు తప్ప లేకపోతే నదీ గర్భంలోనే పంటలు అవి పెట్టి ఒక రెస్టారెంట్లు పెట్టి రకరకాలు చేయొచ్చండి. ఇప్పుడు అక్కడ ఇంకో బ్రిడ్జ్ ఉంది, పాత రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా, దాన్ని వాకర్స్ కింద చేసి అక్కడ ఉండాలని కుమార్ ఇన్ని సొలుగోవని చెప్తాడు, దాన్ని సాధించలేకపోయాడు. వాళ్ళు 10 ఏళ్ళు ఎంపీగా ఉండి అది ఒక సింగిల్ ట్రాక్ కింద రోడ్డు కింద వేసి దాని మీద నడుచుకుంటూ వెళ్తే గోదావరి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వాకర్స్ కింద పెట్టచ్చు, లేకపోతే సైకిల్ ట్రాక్ పెట్టచ్చు అండి. భారీ వాహనాలు 4 వీలర్స్ అలౌ చేయకుండా 2 వీలర్స్ కింద చేసి దాన్ని కొంచెం స్ట్రక్చర్ని పెంచి చేయొచ్చు. దాన్ని కూడా ఆ టూరిజం అభివృద్ధి చేయ అవకాశాన్ని వాళ్ళ చేతుల్లో వదులుకున్నారు. ఇప్పుడైనా పర్లేదు అనుకోండి, అక్కడ ఏదన్నా ఒక మనసు ఉంటే మార్గం ఉంటుంది. నదిలో బ్రహ్మాండం ఇంకా నిర్మాణాలు చేయొచ్చు. గోదావరి వరద ఉధృతం ఉంటుంది, దాని ఇప్పుడు బ్రిడ్జిలు లేవా, దాన్ని తట్టుకుని అలాగే నిర్మిస్తే రాజమండ్రి అనేటువంటిది ఒక అద్భుత టూరిస్ట్ ప్లేస్ అవుతుంది. ఎందుకంటే పక్కనే మారేడుమిల్లి ఏజెన్సీ ఉంది, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అన్నవరం ఉంది, అంతర్వేది ఉంది, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఏంటండి ఇలాగా అక్కడ తంటికొండ, కోరకొండ ఇవన్నిటిని డెవలప్ చేసుకుంటా ఓ టూర్ మారేడుమిల్లి ఏజెన్సీ ఏరియా ఇవన్నీ డెవలప్ చేసుకుంటా రాజమండ్రి కేంద్రంగా ఒక టూరిజం స్పాట్. ఇప్పుడు అఖండ గోదావరి అని ఆ టూరిజం పవన్ కళ్యాణ్ గారు, దుర్గేష్ గారు, కూటమి ప్రభుత్వం ముందు అడుగు వేయటం చాలా ముదావహం, అందరికీ ఆహ్వానించదగ్గ పరిణామం అండి. వాళ్ళు అనుకున్న సమయానికంటే ముందుగా ముగిచ్చి రేపు పుష్కరాల నాటికే కొంచెం కొన్నైనా అందుబాటులో తీసుకొస్తే మా గోదావరి వాళ్ళకి కొంచెం ఆనందం. అద్భుతమైన కార్యక్రమం చేపడుతుంది ప్రభుత్వం. గోదావరి అందాల గురించి, వారి అనుభవాల గురించి అద్భుతంగా విశ్లేషించిన ఆర్ట్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.